Okay, chalo, let's start. Finally, we are here. Welcome to Alice. Yeah, she let me in. It's colossal. The history behind this. So, let's start. ఇవాళ మనం ఇది నా ఫస్ట్ ఇనిషియల్ డేస్ ఆఫ్ సెయిలింగ్. అంటే సెయిలింగ్ మీద ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద టాల్ బోట్ వచ్చింది, సెయిల్ బోట్. సో దాన్ని చూడడానికి వెళ్తున్నాం. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఈ సెయిలింగ్ జర్నీకి. లెట్స్ గో. నెక్స్ట్ నాకు యూఎస్లో అన్నిటికన్నా బెటర్గా ఏమనిపించిందంటే ఈ రోడ్స్ ఒకటి చాలా వైడ్ ఉన్నాయి. అండ్ ఆల్సో హౌసెస్ అండ్ పార్కింగ్ స్ట్రీట్స్ కానీ ఇన్ జనరల్. సో యూరోప్ చూసాను, దుబాయ్ చూసాను, ఇండియా చూసాను, అండ్ యూరోప్లో చాలా కంట్రీస్ చూసాను. సో వెరీ గుడ్. జనరల్గా చాలా వైడ్ ఉన్నాయి రోడ్స్ అండ్ ఆల్సో ట్రాఫిక్ రూల్స్. 1 hour కావాలి. సో $1.5 పార్కింగ్ ఫీజ్. అండ్ కావాలంటే మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఓకే, 1.6 పడింది. యప్, డన్. లెట్స్ గో. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ వచ్చేసి ఈ ట్రీస్ మీద నుంచి పడుతుంది కదా, ఇది ఒక టైప్ ఆఫ్ ఆల్గే ఏమో ఎగ్జాక్ట్ తెలీదు. బట్ ఇది అన్ని చోట్ల చూడొచ్చు ఇది మనం. ఓకే, ఇవన్నీ రివర్ స్ట్రీట్. అటు సైడ్ రివర్ ఉంటుంది, ఇటు పక్క మొత్తం ఇవి అన్నీ బ్యాక్ సైడ్. సో వాళ్ళ పార్కింగ్కి లోపలికి వెళ్ళడానికి లెట్స్ సీ. సో అది మన రివర్ స్ట్రీట్. అండ్ మనం ఇక్కడ కింద నుంచి వెళ్ళాలి, చూద్దాం. అండ్ ఈ సిటీలో చాలా ఫేమస్ వచ్చేసి ఈ బస్సెస్. సో సవర్నాస్, బెస్ట్ టూర్, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఒకరిని మనం కలుద్దాం తర్వాత. ఆల్రెడీ నాకు అపాయింట్మెంట్ ఉంది. ఓకే, వెల్కమ్ టు రివర్ స్ట్రీట్. ఇది మెయిన్ టూరిస్టిక్ ప్లేస్. ఇక్కడ అందరు టూరిస్ట్ అందరు ఇక్కడ వాక్ చేస్తారు. దీన్ని వాకింగ్ స్ట్రీట్ కూడా అంటారు. అండ్ లోకల్ ఆర్టిస్ట్ వాళ్ళ పెయింటింగ్స్, ఈ బోట్స్ని చూడవచ్చు. అండ్ అక్కడ ఎదురుగా కనపడుతుంది వచ్చేసి పోర్ట్. ఇక్కడ సవర్ణ చాలా ఫేమస్. ఇక్కడ పెద్ద ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కార్గోస్ అన్నీ వస్తాయి, అన్లోడ్ అవుతాయి. ఎస్, హియర్ ఇట్ ఈస్. అండ్ నేను ఇక్కడికి వచ్చి 2 weeks అవుతుంది. అండ్ ఫస్ట్ నేను ఇది చూసినప్పుడు I thought I should see one in real, and here we are with the real one. So ఈ sailboat పేరు ఎలిసా. Wow, this is my first time. Yeah, she let me in. The white t-shirt lady. Yeah. ఫస్ట్ వాళ్ళు రిజెక్ట్ చేశారు, ఇంక వాళ్ళు అవ్వదు వెళ్ళిపోమని. నేను అక్కడి నుంచి ఉన్నా. ఆ వైట్ టీషర్ట్ ఆమె వచ్చి షీఈస్ లైక్, ఇట్స్ నాట్ 5 years, యూ కెన్ కమ్. అండ్ దెన్ వెరీ హ్యాపీ. ఓకే, సో ఇది సేలర్స్. లెట్స్ అండర్స్టాండ్ వాట్స్ హియర్. కదా 1877లో లాంచ్ అయింది. దీన్ని నేషనల్ హిస్టారిక్ ల్యాండ్ మార్క్గా రికగ్నైజ్ చేశారు 1990లో నేషనల్ పార్క్ సర్వీస్. got water lines, body lines, and frames, just like a
ship has 100 years doing cargo. Yeah, if there's top. థ్యాంక్ యూ. You're welcome. యా ఓకే, క్విక్ అప్డేట్ అయిపోయింది, వెళ్ళేసి వచ్చాను. రియలీ గుడ్. This 1877. Welcome to Alice. ఈ స్ట్రైట్గా మధ్యలో ఉన్నదాన్ని మాస్ట్ అంటారు. ఇది వచ్చేసి ఫ్రంట్ మాస్ట్. నాకు ఎగ్జాక్ట్గా ఆ టర్మినాలజీ తెలియదు, బట్ నేర్చుకుంటున్నాను. అండ్ ఆ మధ్యలో వచ్చేసి సెంటర్ మాస్ట్, అది సెంటర్. అండ్ దెన్ ఆ లాస్ట్ వచ్చేసి రేర్ మాస్ట్. సో దీనికి మొత్తం 3 ఉన్నాయి. ఫ్లాగ్ కిందకి తీసుకుంటున్నారు. ఇది మనం చూస్తుంది ఇప్పుడు టాల్ బోట్స్, సెయిల్ బోట్స్, ఈ ఫ్యూల్ ట్రాన్స్ఫర్కి, అమ్యునిషన్కి, ఫుడ్కి దానికి పడతారు. సో 1959లో ఇది వచ్చేసి ద పైనీర్ న్యూక్లియర్ పవర్డ్ ప్యాసింజర్ కార్గో షిప్. అండ్ ఇది వచ్చేసి 1937లో స్టార్ట్ అయింది. నాకు ఎగ్జాక్ట్గా టెర్మినాలజీస్ అవన్నీ తెలియదు, బట్ మేబీ గోయింగ్ అందులో ఐ లెర్న్ అబౌట్ ఇట్. ఓకే, అండ్ ఇది రివర్ స్ట్రీట్. అక్కడ మన బోట్ ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఇదంతా మనకి డౌన్ టౌన్ రోడ్ అంటారు. అండ్ ఇది వచ్చేసి రివర్ స్ట్రీట్, ఆల్సో వాకింగ్ స్ట్రీట్. సో ఇక్కడ ఫేమస్ ఫుడ్ ఉంటుంది, దాంతోపాటు సోవెనిర్ తీసుకోవచ్చు. అండ్ ఆల్సో you can stay here. World War Memorial, and honoring all the veterans of Chatham County who gave their lives to retain the freedom for the United States of America and save the world from tyranny. Wow. బిగ్ గ్లోబ్ని సగాన్ని చేసి దాంట్లో ఇక్కడ అందరి పేర్లతో బ్రిక్స్ పెట్టి అండ్ అక్కడ అందరి పేర్లు రాశారు. World War II Memorial, ఆర్మీ సింబల్. అండ్ ఇది వచ్చేసి మెరీన్ కార్ప్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ద నేవీ సింబల్. అండ్ ఇది వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ద నేవీ. ఇక్కడ ఇంకా కొన్ని ల్యాండ్ మార్క్స్. అక్కడ జేడబ్ల్యూ మ్యారియట్ ఉంది, ఇక్కడ గ్రాండ్ హయాట్ ఉంది. ఆ తర్వాత ఆ బ్రిడ్జ్ అయితే ఉందో అది కనుక మనం క్రాస్ చేస్తే అటు సౌత్ కేరళైనా ఎంటర్ అయిపోతాం. సవన్నా కన్వెన్షన్ సెంటర్. అండ్ ఇక్కడికి వెళ్ళడానికి మనకు బోట్ ఉంటుంది, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెళ్ళిపోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ జార్జియా క్వీన్ అని చెప్పి ఒక క్రూజ్ బోట్ ఉంది. సో ఇది స్టార్టింగ్ ఫ్రమ్ $30. దీంట్లోకి ఎంట్రీ ఉంటుంది, ఒక 1.5 hour రైడ్ ఉంటుంది. I mean, it's colossal. I'm expecting this tall boat is the tallest. No, you know. But I mean, it's just so juxtaposition. It's like you're seeing buildings, Exactly. and you don't see the river, and you're thinking, how can that happen? Yeah, true. That's really cool. This seems small now. Yeah. Kids you are though. There's 5 of us. Oh wow. You've been around here, right? City Center? From Europe, Yeah. right? Because True. that's where it originated from. Yeah, Here in yeah. America, we're so big and Big, vast. yeah, that exactly. we didn't, we had cars. The history behind this. What is this? This is a monument to the Haitians Okay. that helped us during the Civil War. Ah, okay. It's just part of, Yeah. the assimilation of where you are. True, true. Watch the. So the guy who is serving now Owns Owns the- that? that's his. Yeah, his parents' store, his grandparents. Started, Hmm. Yeah. Crazy. Many buildings around town. Mhm. It's not just in one. Okay, finally the day is really good. ట్రాఫిక్ ఉంది, ఒక నిమిషం ట్రాఫిక్ నుంచి బయటకు వెళ్ళాక కొంచెం మాట్లాడదాం. ఓకే ఓకే చలో. సో డే ఈజ్ రియలీ గుడ్. మనం అనుకున్నట్టు ఆ టాల్ బోట్ ఎక్కాము. అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు లేదు నాట్ అలౌడ్, అయిపోయింది టైం అన్నారు. బట్ నేను అక్కడే ఉన్నాను.
వెంటనే ఒక వేరే సీనియర్ ఆఫీసర్ వచ్చి ఇంకా టైం కాలేదు కదా పంపించండి అన్నారు. సో మనం వెళ్ళాం, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ తర్వాత కొంచెం ఇలా కిందకు వచ్చి ఒక ఫోటో తీసుకోవడానికి ఒక ముసలాయన్ని అక్కడ హాయ్ చెప్పంగానే వెంటనే మనం కొంచెం ట్రావెల్ వైబ్ ఉంది కదా, అతనికి కూడా ట్రావెల్ వైబ్ ఉంది, తను ఇండియా కూడా వచ్చాడంట. అలా స్టార్ట్ అయింది. పార్కింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ చేశాను, ఆ తర్వాత 1 అవర్ ఎక్స్టెండ్ చేశాను, ఆ తర్వాత ఇంకొక 1 అవర్ ఎక్స్టెండ్ చేశాను. అలా మాట్లాడుతూ ఉండే. బట్ యా, ఓవరాల్ వెరీ మచ్ రియలీ గుడ్ డే. అండ్ తను తన ప్రైమ్ గురించి చెప్పడం స్టార్ట్ చేశాడు, హౌ హీ స్టార్టెడ్ వర్కింగ్ అని, అండ్ హౌ హీ బిల్ట్ హిస్ లైఫ్. సో యా, pretty much really good conversations.